క్యా ఏంటి ఏంటి చెప్పు గట్టిగా చెప్పు ఏంటి క్యా ఏంటి ఏమంటున్నావు సరిగ్గా చెప్పు. బాగా నీ పూలు బాగున్నాయి కిమే. చూపి పూలు చూపి. ఐస్ క్రీమ్ పొద్దున్న ఐస్ క్రీమ్. నడు డన్. దోస్ నో కత్తిఫ్ అయితే నేను కూడా నో కత్తిఫ్ కాదు. పూజ అయిపోయింది. హనుమాన్ జయంతి ఈరోజు. అండ్ కిమ్మికి ఏమో పొద్దున పొద్దున యూట్యూబ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. బేటుకి గుడ్ మార్నింగ్ కూడా చెప్పినా. పట్టించుకోవట్లేవు కదా. వచ్చినప్పుడేమో ఫస్ట్ డే మొత్తం దాని చుట్టూ తిరిగి ఓ కింద కాటు తుమారా బేటు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీసా? ఏ ఆఫీస్? టింగ్ టుంగ్ కామ్. సరే మెల్లిగా వెళ్ళు. బాయ్. కిమ్మి ఆఫీస్ వెళ్ళిపోయింది. మనం ఐస్ క్రీమ్ తిందాం. మమ్మీ ఐస్ క్రీమ్ తెచ్చేసాయి. నువ్వు ఆఫీస్ వెళ్తున్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు కదా? ఓకే. ఈరోజు చాలా మంచి రోజు అనుకుంటా. మా అపార్ట్మెంట్లోనే ఇద్దరిది గృహప్రవేశం జరిగింది. సాంగ్ ఎట్లా ఉంది మాది? ఫస్ట్ సాంగ్ నాకైతే చాలా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా పాట బాగా అనిపిస్తుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. శ్రేయా ఘోషాల్ పాడిన పాట. రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. అండ్ కొంచెం నర్వస్నెస్ కూడా ఉంది. సినిమా ఇంకొక 2 వీక్స్ కాదు 2.5 వీక్స్. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొంచెం. సాంగ్ని మీరు కూడా స్టేటస్లో పెట్టడము, లేకపోతే మా ట్రైలర్ వచ్చినప్పుడు దాన్ని కూడా మీరు మీ స్టేటస్ స్టోరీలో పెడితే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సినిమా వస్తుందని చాలామంది తెలుస్తుంది. ఒకవేళ నన్ను ట్యాగ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో ఇంకా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఈ సీజన్స్ ఫస్ట్ మ్యాంగోస్ అనమాట. నిన్న కొన్ని తెచ్చా. దాంట్లో శ్వేత ఆల్రెడీ దాన్ని కొంచెం ప్యూరీ టైప్ చేసేసింది. ఇప్పుడు నేను దీన్ని నాకు ఆప్షన్ ఏంటంటే పూరీ ఉన్నాయి ఇంట్లో, పూరీ అండ్ ఆమ్రస్. సో దీంట్లో వేసి దీన్ని ఇప్పుడు మ్యాంగో కుల్ఫీ ఆర్ మ్యాంగో ఐస్ క్రీమ్, న్యాచురల్ మ్యాంగో ఐస్ క్రీమ్. న్యాచురల్ మ్యాంగో డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇట్రా ఫేస్ చూపిట్రా. కిమ్మి మొత్తం డల్ అయిపోయింది సడన్గా. నిన్న నైట్ నుంచి టానిక్ ఇప్పుడే తాగింది. నిన్న నైట్ నుంచి సడన్గా కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. జలుబు అంతా. ఎందుకు? అవి ఠీక్ అవుతాయి. ఫేస్లో మొత్తం తెలిసిపోతుంది కదా. నిన్న పూజకి వెళ్ళిందని చెప్పా కదా, పక్కింట్లో ధూపం అవన్నీ వేస్తారు కదా, దానివల్ల. అండ్ దాని తర్వాత ఇమీడియట్లీ ఏసీలో పడుకుంది. అండ్ ఇమీడియట్లీ మళ్ళీ కింద కూడా వీళ్ళు కూలర్లని తెప్పిస్తే ఆ కూలర్ దగ్గరనే ఆడిందట. టానిక్ తాగిపించా. కానీ ఆమెకి టానిక్ ఇష్టం లేదు. బాడీ కూడా కొంచెం వేడి ఉంది. తగ్గిపోతుంది. టానిక్ తాగినా కదా తగ్గిపోతుంది. లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పదా డాక్టర్ దగ్గరికి. ఇంజెక్షన్ ఇస్తాడు డాక్టర్. मम्मी पे इंजेक्शन. चलो फिर दूध पी लो. जाओ मम्मी को बोलो, मम्मी दूध. चलो चलो चल. स्ट्रॉन्ग बच्चा कौन है? यस कौन है? మా అపార్ట్మెంట్లో ఈరోజు ఒక పర్సన్ది డెత్ అయింది. నిన్న గృహ ప్రవేశం అయింది. ఈరోజు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. టైమింగ్ అంటే సో ఇప్పుడే డెడ్ బాడీ తీసుకెళ్లారంట. నాకు తెలీదు. వాళ్ళ గ్రూప్లో అప్డేట్ చేశారంట. నిన్న టైమింగ్ ఎట్లా ఉంటుంది కదా, నిన్న ఇదయ్యి ఈరోజు ఇది. ఇట్రా నువ్వు ఇట్రా కమ్ చేద్దాం కానీ ఇట్రా. దా ఇక్కడ కూర్చో. సిట్ ఇక్కడ సిట్. అది నేను అమ్మో కాలు దూరం పెట్టు. అది కాలుతుంది. कीमिलो काल दूर बैठो. इधर मेरे ऊपर आ जाओ. शाबाश. आ जाओ आ जाओ. पाँव देख. मैं पाँव दे दो. Come on, let's go. दा अच्छे से. Come, let's do this. Yes. ఇది కిమ్మిలుది ఫస్ట్ దుద్దు బాటిల్. నీ దుద్దు బాటిల్ ఇది. దీంట్లో ఇప్పుడు ప్లాంట్స్ పెడదాం. ఓకేనా?
మనీ ప్లాంట్స్ తోటి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని మనం మట్టిలో కూడా పెట్టవచ్చు అండ్ వాటర్లో కూడా పెంచవచ్చు. అట్లా వాటర్లో కూడా పెంచే ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ ఈవెన్ జీజీ ప్లాంట్ కూడా వాటర్లో పెంచవచ్చు, కానీ నేను మనీ ప్లాంట్ ప్రిఫర్ చేస్తున్నాను. కొంచెం బుషి బాగుంటుంది కదా. వీటిలో ఇవన్నీ సన్న సన్న తీగలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం కట్ చేసి వీటన్నిటిని స్టెమ్స్ నుంచి మళ్ళీ లీవ్స్ నుంచి మళ్ళీ గ్రో చేద్దామని ప్లాన్ ఇప్పుడు. ఓయ్యో కిమ్మిలు మమ్మీ, ఇప్పుడు కెమెరా హ్యాండిల్ కిమ్మి చేస్తుంది. నేను కనిపిస్తున్నానా? మరి ఈమెకి హ్యాండిల్ అయితే ఇస్తున్నా కెమెరా పట్టుకోమని. అవి ఏం చేస్తుందేమో, ఇది తీద్దామా లేకపోతే ఇది తీద్దామా, ఇది పెద్దగా ఉంది, చిన్న 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 మళ్ళీ తీద్దాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ అదొకటి తీద్దామా. ఇట్లా కట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఇదంతా క్లీన్ చేసేసిన. ఇక్కడ సింగిల్ లేన్స్ ఉన్నది అండ్ ఇవన్నీ ఓకేనా కిమి? 3 గ్లాసెస్లో పెట్టాలి. ట్రై చేద్దాం ఓకేనా? నువ్వు కూడా హెల్ప్ చేస్తావా? పడేస్తావా మళ్ళా? కిమ్మిది ఇంకో పెద్ద బాటిల్ ఉంటే అది కూడా తెచ్చేసిన. దీంట్లో మరీ తక్కువైపోతున్నాయి. అండ్ మొన్న ఫిష్ తెచ్చినప్పుడు వచ్చిన ఈ పెబల్స్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేద్దాం అనుకుంటున్నా ఈ బాటిల్స్ వల్ల డెకరేషన్ లెక్క. చూద్దాం ఎట్లా అవుతుంది. ఎట్లా ఉంది అది? అచ్చా వైతో ఇంకా ఇది ఒకటి ఇక్కడ చిన్నది. ఇక్కడ ఫిష్ దగ్గర పెడదాం అనుకున్నా కానీ మరీ కొంచెం గడిబిడి అనిపించింది, అక్కడ పెట్టలా. ఫ్రిడ్జ్ మీద ఒకటి చిన్నది, ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కాలే.